శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. గీతా జయంతి ఇప్పుడండి మనకి 1/12/2025 డిసెంబర్ 1 తారీఖున మనకి గీతా జయంతి వచ్చింది. సోమవారం గీతా జయంతి. ఆ రోజు మనం చేసుకోవాల్సిన విధి విధానాలు, అసలు గీతా జయంతి అంటే ఏమిటి, ఎవరు చదివారు, ఎవరికి ఎవరు ప్రబోధించారు, ఆ గీత భగవద్గీత, గీత అంటే భగవద్గీత, ఆ భగవద్గీత చదవటం వల్ల ఉపయోగం ఏమిటి, దాని గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. నా పేరు చావలి ఉమాసుందరి. గీత భగవద్గీత అండి. ప్రార్థన చేసుకుందాము. వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. సరే, ఎంత ఆ కృష్ణ పరమాత్మ భగవద్గీతని, ఈ భగవద్గీత పుట్టిన రోజుని గీతా జయంతి అంటాం. అది శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశించాడు. దాంట్లో ఏమేమి ఉపదేశించాడండి ఆయన? కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, ధ్యాన యోగము, వీటి గురించి అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఏమని? నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు, నీ మనస్సు బాగుండనప్పుడు, నువ్వు యుద్ధంలో ఓడిపోతావు అన్న అధైర్యం నీకు కలిగినప్పుడు నువ్వు బాధపడకూడదు. గీత తీసుకుని నీకు కావలసిన శ్లోకాలు ఏముంటే అవి నీ మనోధైర్యానికి ఏదో ఒక శ్లోకం చదువుకో. గీత మొత్తంలో కూడా మనకి మనోధైర్యాన్ని, మనకి మంచి జరిగేవన్నీ శ్లోకాలు కూడా ఉన్నాయి. నీకు కావలసిన శ్లోకం చదువుకోవయ్యా, అంతేగాని అధైర్యపడకూడదు. మనోధైర్యం కోసమే ఈ గీతను నీకు ఉపదేశిస్తున్నాను నేను అని చెప్పాడనమాట అర్జునుడికి. అటువంటి ఈ గీతని ఆ గీతా జయంతి నాడు మనందరం కూడా విష్ణాలయంలో కానీ, విష్ణాలయం, కృష్ణాలయం, విష్ణాలయం, ఈ రెండు గుళ్ళు మనకి సమానమేనండి. విష్ణాలయం గీతా మందిరాలు కూడా ఉంటాయి కొన్ని చోట్ల. చక్కగా అక్కడికి వెళ్ళి స్వామివారికి తులసి దళాలతోనూ, పూలతోనూ, తెల్ల మందార పూలతోనూ విశేషంగా పూజ చేసి ఆ స్వామివారికి పంచోపచారాలతో, అర్చక స్వాములు చేస్తారు కదండి. మన ఇంట్లో కూడా కృష్ణ పరమాత్మ ఫోటో పెట్టుకుని మనం కూడా చేసుకోవచ్చు. మన శక్తి అనుసారంగా చేసుకుని చక్కగా స్వామివారికి అటుకులు, వెన్నతో చేసిన పదార్థాలు, పాలు, కృష్ణ పరమాత్మకి ఏం కావాలి? పాలు మిగడలేగా ఆ మహానుభావుడు తినేవన్నీ. అలాంటి పదార్థాలన్నీ నైవేద్యం పెట్టుకుని ఆ స్వామివారిని మనం ప్రార్థన చేసుకోవటం అనేది చాలా విశేషమండి. అటువంటి ఈ గీతా జయంతి ఎవరు చెప్పారనుకున్నాం? కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించాడు. ఆయనకి ధైర్యం వచ్చినప్పుడు. భగవద్గీత నుండి 18 అధ్యాయాలు ఉంటాయి. ఆ 18 అధ్యాయాలు కూడా ప్రతిరోజు చదువుకుంటే చాలా విశేషం. కానీ 18 అధ్యాయాలు ఒక్కరోజు మనం చదవాలంటే చదవలేం. మీకు వీలైనప్పుడల్లా రోజుకు ఒక అధ్యాయం అయినా చదువుకుంటే చాలా విశేషం. దానివల్ల మనకి మనోధైర్యం అనేది వస్తుంది. మనకి మనసు ఏదైనా పని కాకపోతే కుంగిపోవటం అనేది, పిల్లలు చదువుకోవట్లేదు, ఇలా ఏవో మానసిక బాధలు తొలగటం కోసం ఈ గీత చదువుకోవటం అనేది చాలా విశేషం. మనకి పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా నాన్న స్నానం చేసి రాగానే దేవుని దండం పెట్టుకోరా, అగరొత్తి వెలిగించుకోరా, ఇలా భక్తి మార్గం ఎలా చెబుతున్నామో పిల్లలకు కూడా ప్రతిరోజు కూడా భగవద్గీతలో ఒక్క శ్లోకం నేర్పటం చాలా విశేషమండి. చిన్నప్పటి అది చెప్పటం వల్ల వాళ్ళకి ఏమవుతుందండి? పిల్లలు మంచి ఆరోగ్యంగా చదువులో మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు, ఆరోగ్యంగా ఉంటారు, మంచి ప్రవర్తన కలిగి ఉంటారు, ఓర్పు ఉంటుంది, నేర్పు ఉంటుంది, సహనం ఉంటుంది. అలాంటి మంచి మంచి ఫలితాలన్నీ కూడా పిల్లల్లో చిన్నప్పటి నుంచే మనం అలవరచాలి. కాబట్టి ఈ భగవద్గీత పిల్లలకు కూడా నేర్పితే వాళ్ళు కూడా మంచి మార్గంలో నడుస్తారు. అటువంటి ఈ భగవద్గీతని ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా కంపల్సరీ ఉండవలసిన పుస్తకం అండి. దైవానుగ్రహంది. అలాంటి ఈ భగవద్గీత పుస్తకం పఠనం చేసుకోవటం, ఉండటం కూడా విశేషం. మనకు భగవద్గీత చదవటం రాదు, విందాం, టీవీలో విందాం, పుస్తకంలో విందాం, ఎవ్రీ కార్డు విందాం, ఎవరైనా చదువుతుంటే విందాం. కానీ మనం రోజు దేవుడు పూజ చేసుకునేటప్పుడు ఆ భగవద్గీత మీద కూడా, పుస్తకం మీద ఒక పువ్వు వేసిన, 2 అక్షింతలు వేసి నమస్కారం చేసుకున్నా కూడా భగవద్గీత చదివినంత ఫలితం మనకు వస్తుంది. అటువంటి ఈ భగవద్గీత చదువుకోవటం, నేర్పటం, నేర్చుకోవటం, పిల్లలకి నేర్పటం, ఈ గీతా జయంతి నాడు విశేషంగా పూజలు చేసుకోవటం కూడా చాలా చాలా విశేషం. కాబట్టి ఇటువంటి గీతని మనందరం కూడా గీతా జయంతిని జరుపుకోవటం విశేషం. ఎచ్చటెచ్చట గీతలు చూసారని, ఎచ్చటెచ్చట గీతలు చదువుతారు అక్కడ దేవతలు ఉంటారు. ఎక్కడెక్కడ భగవద్గీత చదువుతారు అక్కడ సంపన్నులు ఉంటారు.
గీతలు ఉంటారు, దేవతలు ఉంటారు, యోగులు ఉంటారు, మహానుభావులందరూ కూడా ఉంటారు. అటువంటి ఈ గీతని చదువుకోవటం వల్ల మనకి ముక్తి మార్గం వస్తుంది. ఇక జన్మరాహిత్యం అనేది ఉంటుందండి, ఇక మనకి జన్మ అనేది ఉండదు. అటువంటి ఈ గీత చదువుకుని అందరూ కూడా ఆ కృష్ణ పరమాత్మ కృపా కరుణ కటాక్షాలు మన ఎందరెందరూ ఉండాలని, మీ అందరూ కూడా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ జై శ్రీకృష్ణ పరమాత్మకి జై.